పీకేఎల్లో బెంగాల్ వారియర్స్కి బ్యాక్ బోన్ అయిన రైడర్ మనిందర్ సింగ్. ఈ రైడింగ్ లెజెండ్ యొక్క జర్నీని సీజన్ వైజ్ టీమ్స్ మరియు రైడ్ పాయింట్స్తో చూద్దాం. సీజన్ 1లో జైపూర్ పింక్ ప్యాంథర్స్తో పీకేఎల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 16 మ్యాచుల్లో 130 రైడ్ పాయింట్ చేశాడు. జైపూర్ తరపున హైయెస్ట్ రైడ్ పాయింట్ చేస్తూ ట్రోఫీ గెలవడంలో మెయిన్ రోల్ ప్లే చేశాడు. 3 సీజన్ల గ్యాప్ తర్వాత సీజన్ 5లో బెంగాల్ వారియర్స్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 21 మ్యాచెస్లో 190 రైడ్ పాయింట్ చేశాడు. ఈ సీజన్లో బెంగాల్ వారియర్స్ తరపున హైయెస్ట్ రైడ్ పాయింట్ చేశాడు. సీజన్ 6లో మళ్ళీ బెంగాల్ వారియర్స్ రిటైన్ చేసుకుంది. 22 మ్యాచెస్లో 206 రైడ్ పాయింట్ చేశాడు. ఈ సీజన్లో కూడా బెంగాల్ వారియర్స్ తరపున హైయెస్ట్ రైడ్ పాయింట్ చేశాడు. సీజన్ 7లో మళ్ళీ బెంగాల్ వారియర్స్ తరపున మ్యాట్ మీదకి వస్తూ 20 మ్యాచెస్లో 205 రైడ్ పాయింట్ చేశాడు. ఈ సీజన్లో కూడా బెంగాల్ వారియర్స్ తరపున హైయెస్ట్ రైడ్ పాయింట్ చేస్తూ ట్రోఫీ గెలవడంలో మెయిన్ రోల్ ప్లే చేశాడు. సీజన్ 8లో మళ్ళీ బెంగాల్ వారియర్స్ రిటైన్ చేసుకున్నారు. తన కెరీర్లో బెస్ట్ రైడ్ పాయింట్స్ 22 మ్యాచెస్లో 262 చేశాడు. మళ్ళీ ఈ సీజన్లో కూడా బెంగాల్ వారియర్స్ తరపున హైయెస్ట్ రైడ్ పాయింట్ చేశాడు. సీజన్ 9లో మళ్ళీ బెంగాల్ వారియర్స్ తరపున మ్యాట్ మీదకి వస్తూ 21 మ్యాచెస్లో 238 రైడ్ పాయింట్ చేశాడు. సీజన్ 10లో మళ్ళీ బెంగాల్ వారియర్స్ రిటైన్ చేసుకున్నారు. 21 మ్యాచెస్లో 197 రైడ్ పాయింట్ చేశాడు. సీజన్ 5 నుంచి ఇప్పటి వరకు వరుసగా 6 సీజన్లు బెంగాల్ వారియర్స్కి బ్యాక్ బోన్గా హైయెస్ట్ రైడ్ పాయింట్ సాధిస్తూ మనిందర్ తన కన్సిస్టెన్సీని చూపిస్తున్నాడు. సీజన్ 11లో మళ్ళీ బెంగాల్ వారియర్స్ రిటైన్ చేసుకున్నారు. 15 మ్యాచెస్లో 100 రైడ్ పాయింట్ చేశాడు. ఇక సీజన్ 12లో ఆక్షన్లో తక్కువ ప్రైస్తో పట్నా పైరేట్స్లోకి వెళ్ళాడు. మనిందర్ సింగ్ జర్నీలో కన్సిస్టెన్సీ మరియు మంచి రైడ్ పాయింట్స్తో అందరి ఫ్యాన్స్ని ఇన్స్పైర్ చేశాడు. బెంగాల్ వారియర్స్ కోసం వరుసగా మెయిన్ రైడర్గా చేసి జైపూర్ అండ్ బెంగాల్కి ట్రోఫీలు అందించిన మనిందర్ ఇప్పుడు పట్నా పైరేట్స్ తరపున తన కొత్త చాప్టర్ మొదలు పెట్టబోతున్నాడు. ఈ జర్నీలో మీ ఫేవరెట్ మనిందర్ సింగ్ మూమెంట్ ఏంటి? కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆట అభిమానిని సబ్స్క్రైబ్ చేయండి.